ఆమె గ్రూప్ సభ్యులందరికీ నమస్కారములు. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనము సర్వం విశ్వమయం భగవద్గీత ప్రార్థన చెప్పడానికి వస్తున్నారు నాగరత్న మేడం. మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. రమా మేడం ఈ వేదికను ఇచ్చినందుకు అనేక కృతజ్ఞతలు. సర్వం విశ్వమయం. సర్వం విశ్వమయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ధ్యానం చెప్తాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవత్ నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథితాం పురాణమునినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణిం భగవతీమాష్టదశాధ్యాయినిం అంబాత్వను త్వమానుసంధామి భగవద్గీతే భవద్వేషిణిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్ర నేత్రాయేణ త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుపే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ. ఇప్పుడు భగవద్గీత 1వ అధ్యాయం 38, 39 శ్లోకాలు చెప్పడానికి వస్తున్నారు నాగరత్న మేడం గారు. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. నమస్తే గ్రూప్ సభ్యులందరికీ, గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఓరే అల్లరి చేయకండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగలో 38, 39 శ్లోకాలు చదువుతాను. యద్దేపితేనా పశ్యంతి లోభో పహచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహాచాపాతకం. 39 శ్లోకం. కథం నా జ్ఞేయమాస్మాభిః పాపాదస్మని వర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యాది జనార్దన. జై శ్రీకృష్ణ. జై శ్రీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. యద్యపి తేన పశ్యంతి లోభోపహత్ చేతసా కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే
च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मन्निवर्तितुं నివర్తితం निवर्तितुं कुलक्षया कृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन। जय ओम श्री श्री कृष्ण। परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोगः। यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं पापस्यद्भिर्जनार्दनः। जय श्री कृष्ण। జై శ్రీకృష్ణ. జై శ్రీ కృష్ణ. ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత త్రయోదశోధ్యాయ రమాదేవి మేడం గారు వస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. 21వ శ్లోకం మేడం, మీకు స్వాగతం సుస్వాగతం మేడం. జై శ్రీకృష్ణ. మీ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం త్రయోదశాధ్యాయ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 21వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయः క్షేత్రజ్ఞ విభాగ యోగः. శ్రీభగవానువాచ పురుషః ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. పురుషః అంటే జీవుడు, ప్రకృతిస్థః ప్రకృతిలో నెలకొని, హి నిశ్చయముగా, మరియు భుక్తే అంటే అనుభవిస్తాడు, ప్రకృతి జాన్ ప్రకృతి నుండి పుట్టినటువంటివి, గుణాన్ గుణాలను, కారణం కారణము, గుణ సంజ్ఞ అంటే ప్రకృతి గుణ సాంగత్యము, అస్య జీవుని, సత్ అసత్ అంటే మంచి చెడు, మంచి చెడు, యోని జీవజాతులలో, జన్మసు జన్మలలో, జన్మసు జన్మలలో. పురుషం ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. అంటే భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతులలో మంచి చెడులను పొందుతాడు. అంతేకాకుండా పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ మరియు ఉత్తమాధమ జన్మలకు కారణమగును అని పరమాత్ముడు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. శ్లోకం చెప్తున్నాను. పురుషః ప్రకృతిస్థః హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగః
గుణసంగః అస్య అస్య సదసద్యోని జన్మసు సదా సద్యోని జన్మసు పురుషః ప్రకృతిస్థో హి పురుషः ప్రకృతితో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య గుణసంగోస్య సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు ఆమె పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్తే సద్యోని జన్మస్సు. పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఏంటి పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ మాధవ జన్మలకు కారణముగును. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ చతుర్థోషు పంచమ త్రయోదశోధ్యాయః త్రయోదశోధ్యాయః క్షేత్ర విభాగయోగః. పురుష ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదా సద్యోని జన్మస్సు. అర్జున, ప్రకృతి జనులైన దేహాదులలోకి ప్రవేశించిన జీవుడు భ్రాంతిలో పడి ఈ దేహందులన్నీ నేను అంటున్నాడు. ఆ భ్రాంతి వల్లే వాటిలోని సుఖ దుఃఖాలు అజ్ఞానాది గుణాలు తనవేనని భావిస్తున్నాడు. తాను కానిది తాను అనుకోవడము, కానివి తనవి అనుకోవడము అనే ఈ రెండు కారణాల వల్ల సాక్షిగా ఉండవలసిన జీవుడు సుఖ దుఃఖాన్ని భోక్తుగా మారిపోతున్నాడు. దాని వల్లనే అతడు పుణ్యపాపాలకు లోనై ఉత్తమధమ జనులు ఎత్తుతున్నాడు. జీవుడు సంసారిగా మారే ప్రక్రియ ఇదే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వెరీ గుడ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ త్రయోదశోధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోః యోగః. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదా సద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే ఇక్కడ మనకి సత్వగుణ సాంగత్యమున దేవ యోని యందును, రజోగుణ సాంగత్యమున మానవ యోని యందును, తమోగుణ సాంగత్యమున పశు పక్షాది నీచ యోనుల యందును జన్మ లభించును. అంటే ఇక్కడ చూడండి, సత్వగుణము, తమోగుణము, రజోగుణము అంటే ఏ విధంగా మానవులు జన్మిస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రకృతి అనే పదమునకు అర్థము మనకు 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది.
దైవీ హ్యేష్య గుణామయీ మమ మాయా దురత్యయా మామేవాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నా మాయ త్రిగుణాత్మకమైనది నా మాయ, అలౌకికమైనది. ఇది అధిగమించుట సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు అని ఇక్కడ మనకి 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే జీవులు ఒక దేహము నుండి వేరొక దేహానికి ఏ విధంగా మార్పు చెందుతారో తెలుసుకోవడానికి ఈ శ్లోకము చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మనిషి వస్త్రములను మార్చుకున్నట్లుగా జీవుడు ఒక దేహములో నుండి మరొక దేహంలోనికి వెళతాడని మనము 2వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం మనం. అంటే భౌతిక అస్తిత్వము పట్ల ఆసక్తే ఈ వస్త్ర మార్పుకు కారణము. అంటే ఈ మిథ్యారూపముచే చిక్కుబడి ఉన్నంత వరకు అతడు ఒక దేహం నుండి వేరొక దేహానికి మారడాన్ని కొనసాగవలసి ఉంటుంది. అంటే ఎప్పుడు చూడండి, దేహం ఇక్కడ నుండి అంటే ఈ దేహం నుండి వేరొక దేహానికి కూడా అదే మాదిరిగా మారడానికి గల కారణం ఏంటి? మిథ్యారూపమున చిక్కుబడి ఉన్నంత వరకు. అంటే ఇక కోరికలు ఉంటూనే ఉంటాయి, మరి అవి తీర్చుకోవాలంటే పుడుతూనే ఉంటారు. అందుకే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే కోరిక కారణంగానే అతడు అటువంటి అవాంఛనీయమైన పరిస్థితులలో ఉంచబడతాడు. కోరిక ప్రభావంతోనే జీవుడు కొన్నిసార్లు దేవతగా, కొన్నిసార్లు మనిషిగా, మరికొన్నిసార్లు జంతువుగా, పక్షిగా, పురుగుగా, మరియు జలచరంలాగా, మరియు సాధు పురుషునిలాగా, నల్లిలాగా జన్మిస్తుంటాడు. చూసారు ఇక్కడ ఎంత క్లుప్తంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కోరిక ప్రభావంతోనే మానవుడు రకరకాలుగా జన్మించడం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే అంటారు చూడండి, మనకి ఎవరంటే గరికపాటి గారు చెప్తూ ఉంటారు, ఇది తింటే ఏమొస్తుందో, అది తింటే ఏమొస్తుందో, ఇది తింటే షుగరు, అది తింటే బీపీ, ఇది లేని రోగాలు అని అవన్నీ అనుకోండి. ఏది తినాలనిపిస్తే అది తినాలి, ఉండాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అంతే. ఏం తినకుండా కోరికలన్నీ చంపుకొని 100 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి ఏం చేస్తావు? మళ్ళీ బతుకుతావు, మళ్ళీ పుడుతూనే ఉంటావు. ఇదే కదా ఇంకా కోరికలు అన్నీ. ఇంకా అయ్యో నేను అది తినకపోతే అని మనసులో పీకుతూ ఉంటది, కానీ తినం. అందుకే అవన్నీ మనసులో పెట్టుకోకుండా నీకేం తినాలనిపిస్తే తిని, ఏం చేయాలనిపిస్తే చెయ్యి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయి. ఎందుకంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా. కాబట్టి పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. అక్కడ లేదు నేను కొద్దిగా అయినాక వస్తా అంటే ఊరుకుంటారా? ఏమైనా మాట్లాడతాడా? దేవుడు ఏమైనా, యముడు ఏమైనా మాట్లాడతాడా? ఎవరు మాట్లాడారు? అందుకే మానవుడు అనేవాడు కోరిక ప్రభావంతోనే ఇన్ని రకరకాల జీవులుగా పుట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ అన్ని పరిస్థితులలోనూ జీవుడు తనను పరిస్థితులన్నిటికీ ప్రభువుగా తలచిన నిజానికి ప్రకృతి ప్రభావంలోనే ఉంటాడు. అటువంటి వివిధ దేహాలలో అతడు ఏ విధంగా ఉంచబడతాడనే విషయము ఇక్కడ మనకి వివరించడం అనేది జరిగింది. అంటే వివిధ ప్రకృతి గుణ సాంగత్యమే దానికి కారణము. అందుకే జీవుడు ప్రకృతి త్రిగుణాలకు అతీతుడై దివ్య స్థితిలో నెలకొనాలి. అదే కృష్ణ భక్తి భావనయని చెప్పబడుతుంది. జీవుడు కృష్ణ భక్తి భావనలో నెలకొన్నంత వరకు అతని భౌతిక చేతనము అతడు ఒక దేహము నుండి వేరొక దేహానికి మారేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే అతడు అనంత కాలం నుండి భౌతిక కోరికలను కలిగి ఉన్నాడు కాబట్టి. ఒక దేహం నుండి ఇంకో దేహానికి వెళ్ళేలాగా చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? అతను భౌతిక కోరికలను కలిగి ఉన్నాడు కాబట్టి. ఎందుకు? ఇప్పుడు ఈ జన్మలో నేను ఇది చెయ్యలేదు, నేను అంటే కరెక్ట్ గా మంచి బట్ట కట్టలేదు, నేను బాగా అందంగా తయారవ్వలేదు, అబ్బా నాకు డాక్టర్ కావాలని ఉంది, కానీ నేను అనుకోకుండా పని అయిపోయింది, ఈ విధంగా
నాకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది, కారు కావాలని ఉంది. ఆ కోరికలన్నీ తీరలేదు, చచ్చిపోయాం. అందుకే మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే అదే చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అందుకే భౌతిక కోరికలను కలిగి ఉన్నాడు కాబట్టి అతను మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. కానీ అతడు ఈ భావనను మార్చుకోవాలి. ప్రామాణికుల నుండి వినినప్పుడే ఆ మార్పు కలుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఆ భగవంతుడైనటువంటి కూడా అర్జునుడు భగవత్ జ్ఞానాన్ని శ్రీకృష్ణుడి నుండి వినడమే ఇక్కడ మనకు చక్కటి ఉపమానము. జీవుడు ఈ శ్రవణ పద్ధతిని స్వీకరిస్తే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే చిరకాల వాంఛను వదులుకుంటాడు. క్రమంగా తగినంతగా అతడు అధికారము చెలాయించే కోరికను కొంతమంది చూడండి, నాదే వేదము, నేను చెప్పిందే వినాలి, అదే చెయ్యాలి అని అంటారు. అంటే మరి చెప్తే వినరు కదా. అరే ఇది కాదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది, కాదు ఇలా లేదు, నేను చెప్పిందే చెయ్యాలి. అందుకే అధికారము చెలాయించడం అనేది చెయ్యకూడదు. ఇప్పుడు కొంతమంది ఎవరికి ఎప్పుడు ఏమవుతారో తెలియదండి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా ఇలా ఎందుకు చేస్తారు, ఇలా చేయొచ్చు కదా. అక్కడ అవసరం లేదు చెప్పాల్సింది. నువ్వెవరు, తనెవరు, ఎవరిది వాళ్ళకే కదా. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ఎదుర్కొంటున్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేసుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఎవరిది వాళ్ళకే వదిలాలి. ఒకటి తప్పు జరిగితే ఇంకొకసారి అది చేయకుండా ఉంటారు. కానీ సొంతంగానైతే నేర్చుకుంటారు గదా. అందుకోసమని. అందుకే తగినంత అతడు అధికారము చెలాయించే కోరికను తగ్గించుకున్న కొలది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాడు. అధికారాన్ని చెలాయించడం తగ్గిస్తే ఆధ్యాత్మికం వస్తుంది. ఎందుకంటే అప్పుడు నా అంతలో నేనే ఉంటాను. అయ్యో కృష్ణ, రామ అనుకుంటూ ఉంటాను. ఇంకొకరిని నేను అనడం ఎందుకు? ఇంకొకరి పైన నేను అధికారం చెలాయించడం ఎందుకు? అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా కూడా ఇంకా ఎలా ఉంటది? కాటికి కాలు చాచినా కూడా నాదే చెల్లాలి అంటే ఎలా? అవ్వదు గదా అది. ఎందుకంటే ఎప్పటి పరిస్థితులు అప్పుడే కాలానుగుణంగా మారుతూ ఉండాలి. అంతే ఇంకా. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అవునా కాదా? ఇప్పుడు అంతే. ఇంట్లో చెప్తాము, వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చిందే చేస్తా అంటారు. ఓరా బాబు! ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, మూడోసారి ఓకే, నీ ఇష్టం చెయ్యి. ఎందుకంటే అనుభవిస్తావు కాబట్టి. అందుకే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే భగవంతుని సాంగత్యంలో అతడు జ్ఞానవంతుడు అయిన కొలది దానికి తగినట్లుగా తన నిత్యానంద జీవితాన్ని ఆస్వాదిస్తాడని మనకు వేదమంత్రంలో కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము గీత మహాత్మ్యం చెప్పుకుందామా? ఓకే మేడం. జై శ్రీకృష్ణ. మేడం నేను చెప్తాను. చెప్పండి చెప్పండి. స్టార్ట్ చేయనా? స్టార్ట్. శ్రీమద్భగవద్గీత మహాత్మ్యం. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పూమన్ విష్ణుః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతధ్యాయనశీలస్య ప్రాణాయామ పరస్య చ. ఓకే, ప్రాణాయామ పరస్య చ. ఓకేనా? నైవ శాంతిః పాపాని శాంతిః. ఓకే, నైవ శాంతిః. ఇది రెండు ఒకటే తీసుకోవాలి. ఓకే, ఒక నిమిషం. నైవ శాంతిః పాపాని పూర్వజన్మ కృతాని చ మల నిర్మోచనం పుంస్మాం జల స్నానం దినే దినే సకృతాద్గీతాంభాసి స్నానం సంసార మలనాశనం. గీతా సుగీత కర్త
कर्तव्या किमानहि शस्त्रविस्तरहि या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विस्तृतः भारतामृत सर्वस्वं वक्त्राद्विनिस्तृतं गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दोग्धो गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भुक्त दुग्धं మేడం లేదండి, మీరు కానివ్వండి. दुग्धं गीतामृतं महत् एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नमानि यानि कर्मपूतं तस्य देवस्य सेवा धरोवाच भगवान् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो श्रीविष्णुर्वाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरत सदा समुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीता ध्यानं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति तन्निर्दलमम्बुसा गीताया पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागदीनि तत्र वै सर्वे देवास्स ऋषयो योगिनः पन्नगास्स ये गोपाल गोपिका वापि नारदोद्धाव पार्षदै साहयोगायते जायति शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारं च पठनं पाठनं श्रुतं तत्रहं निश्चितं पृथ्वी निवासामि सदैव हि गीताश्रेयाहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहम् गीता मे परमं विद्या ब्रह्मरूप न संशयः अर्थमात्राक्षरा नित्यं स्वनिर्मल निर्वाञ्च पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुनं वेदात्रेय परानन्द तत्त्वार्थज्ञानमञ्जसा अष्टादशं जपे नित्यं नरो निश्चलमानसा ज्ञानसिद्धिं सा लभते ततो याति परं पदम् पाठे समर्थसम्पूर्णे ततोऽर्थं पाठमाचरेत् तदा गोदानजनं पुण्यं नात्र लभते नात्र संशयः त्रिभागं पाठमानस्तु गङ्गास्नानं फलं लभते షడాశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. చెప్తారా మేడం? ఏకాధ్యాయం తు యా నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమాప్నోతి గణో భూత్వా వచీశ్వరం. अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मानुकालं वसुन्धरे गीताया श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वौत्रिनेकं तदर्धं वा श्लोकानां यः पठेत् नरः चन्द्रलोकामवाप्नोति वर्षनामायुतं ध्रुवम् गीता पाठसमायुक्तो मृतो मनुष्यतां व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमम् गीतेच्युचार संयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्धाश्रवणासक्तो महापापायुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते गीतार्धं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः
జీవన్ముక్తః స విజ్ఞయో దేహంతే పరమం పదం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతా కల్మషా లోకే గీతాయాతః పరం పదం. గీతాయాః పఠనం కృత్వా మాహత్వం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమయేవాహ్యుదాహృతః. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మాహాత్మ్యమేతత్ గీతాయా మయా ప్రోక్తం సనాతనం. గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇతి శ్రీ వరాహ పురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత ఎందుకు చదవాలి అంటే, భగవద్గీతను ఎందుకు చదవాలి అంటే, అమ్మ జన్మనిస్తుంది అంటే తండ్రి జీవితాన్ని ఇస్తాడు, స్నేహితుడు సంతోషాన్ని ఇస్తాడు, కానీ ఆధ్యాత్మిక గ్రంథం వారు ఎవ్వరు ఇవ్వలేని తరగని గనిలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్న ఓటమి భయాన్ని దరి చేరనీయకుండా మనోధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా భగవద్గీతను చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. భగవద్గీత అర్థం తెలిసిన వారు ఎవరు అలా మాట్లాడారు. వచ్చిన కాడికి మనము చదువుతున్నాము, వినిపిస్తున్నాము, వింటున్నాము. కృష్ణ భగవానుడు కూడా చెప్పడం అనేది జరిగింది. దేవదేవుడు భగవద్గీతలో కూడా నా గురించి ప్రచారం చేయండి అని కూడా చెప్పారు. భగవద్గీతలో చెప్పాడు. అవును, చెప్పండి, వినిపించండి, వినేలాగా చెయ్యండి, కృష్ణ మంత్రం జపించండి, ఇవన్నీ చెప్పాడు భగవంతుడు. మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం, మిగతాదంతా జై శ్రీకృష్ణ. అందుకే గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సెషన్ యాడ్ చేసుకుందామా? ఓకే. అలాగే